వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అమ్మోనోటెలిజం ఈజ్ అ సూటబుల్ ఫర్. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్లో ఏరియల్, టెరెస్ట్రియల్, ఆక్వాటిక్ అండ్ ఫాసోరియల్ ఆర్గానిజం అని ఉంది. సో దీనికి ఆన్సర్ అయితే మనకు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేది సూట్ అవుతుంది. ఎందుకంటే మనం చదివిన టాపిక్లో ఆక్వాటిక్ అనే ఉంటుంది కనుక. విచ్ కాంట్ బి ఎలిమినేటెడ్ బై యానిమల్స్. NH3, యూరియా, యూరిక్ యాసిడ్, ఫ్రీ నైట్రోజన్. మనకు తెలుసు ఎక్స్క్రేషన్లో NH3, యూరిక్ యాసిడ్, యూరియా ఈ మూడు కూడా ఎలిమినేషన్ అవుతున్నాయి అని చెప్పి. కానిది ఏది అంటే ఫ్రీ నైట్రోజన్. సో దీన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్క్రిటరీ టాక్సిక్ వేస్ట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ యానిమల్స్ బై. ఇందులో మెటబాలిక్ యాక్టివిటీస్, ఎక్సెస్ ఇంజెషన్, 1 and 2, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్. ఆన్సర్ జనరల్గా 1 and 2 మెటబాలిక్ యాక్టివిటీస్, ఎక్సెస్ ఇంజెషన్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆఫ్ పాలిమెన్ ఆర్. మనకిచ్చిన దాంట్లో మాల్ఫీజియన్, నెఫ్రిడియా, గ్రీన్ గ్లాండ్స్, కిడ్నీ. ఈ నాలుగిట్లో గ్రీన్ గ్లాండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ఎక్స్క్రియేటెడ్ బై యానిమల్స్. ఇప్పుడు మనకి నైట్రోజినస్ వేస్ట్లో ఎక్స్క్రేట్ అయ్యేది ఏ ఫామ్లో ఉంది ఇక్కడ కింద చూస్తే అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇచ్చేటప్పుడే అమ్మోనోటెలిక్, యూరికోటెలిక్, యూరియాటెలిక్ అని చెప్పేసి ఇస్తుంటాడు. కాబట్టి ఆ మూడు గుర్తుపెట్టుకుంటే ఈ రెండో ఆప్షన్ మనకి కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ and their excretion dash among animals mainly depending on the. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఒక్కొక్క దాంట్లో యాక్చువల్గా నైట్రోజన్ వేస్ట్ అనేది వ్యారీ అవుతుంది, అమాంగ్ యానిమల్స్లో వ్యారీ అవుతుంది. మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ద హ్యాబిటేట్. సో ఫస్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వ్యారీ అవుతుంది, రెండో దాంట్లో హ్యాబిటేట్ అవుతుంది. అది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అ ప్రోటోనెఫ్రిడియా. అయానిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రెగ్యులేషన్. ఇదే మనకి ఫోటోనెఫ్రిడియాలో ప్రైమరీ ఫంక్షన్లో మనకు కనిపించేది. ట్రూ అబౌట్ గ్రీన్ గ్లాండ్స్ ఇన్ ప్రాన్ ఈజ్ పెర్ఫార్మ్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్. ఎందుకు అంటే మనం చదువుతుంది రెస్పిరేటరీ గ్రీన్ గ్లాండ్స్కి అసలు సంబంధం లేదు, డైజెస్టివ్ ఫంక్షన్కి కాదు, సెక్రియేట్ ఎంజైమ్స్ కాదు. సో ఈ మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఎక్స్క్రేటరీ అనేది మనకు తెలుసు, ఈ టాపిక్లోనే ఉన్నాం కాబట్టి. ఫస్ట్ టైం ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఎవాల్వ్డ్ ఇన్ ద ఆర్గానిజం ఆఫ్. ఎందులో జనరల్గా ప్లాటిహెల్మింథిస్లో స్టార్ట్ అయింది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బోనీ ఫిషెస్ ఎక్స్క్రేట్ అమోనియా బై. దేంతో ఎక్స్క్రేట్ చేస్తే డిఫ్యూజన్ త్రూ గిల్ సర్ఫేస్ యాజ్ సాల్యుబుల్ అమోనియం అయాన్స్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్రేషన్ ఇన్ కాక్రోచ్ అక్కర్స్ త్రూ ఎన్ని. జనరల్గా నెఫ్రిడియం కాదు, పారాటిడ్ గ్లాండ్ కాదు, కోక్సల్ గ్లాండ్స్ కాదు. సో కాక్రోచ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కిడ్నీస్ ఆఫ్ ఫిషెస్ డు నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ ద. ఇక్కడ ఏ రోల్ చేయకుండా ఉండేది ఏం చేస్తుంది అంటే ఎలిమినేషన్ ఆఫ్ అమోనియా. సో డు నాట్ అనేది ఇందులో వస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్రిటరీ సబ్స్టాన్సెస్ ఆఫ్ మెరైన్ కార్టిలేజినస్ ఫిషెస్ అండ్ ఫ్రెష్ వాటర్ బోనీ ఫిషెస్ రెస్పెక్టివ్లీ. మెరైన్ కార్టిలేజినస్ దాంట్లో మనకి యూరియా అనేది ఎలిమినేట్ అవుతుంది.
బోనీ ఫిషెస్లో NH3 అనేది ఎలిమినేట్ అవుతుంది. సో యూరియా NH3 రెస్పెక్టివ్లీ మనకి 4th ఆప్షన్ కాబట్టి ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొసెస్ ఫోటోనెఫ్రిడియా యాజ్ ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్? ఇందులో ఫోటోనెఫ్రిడియా స్ట్రక్చర్స్ కనుక చూస్తే ఎన్నిట్లో ఉన్నాయి అంటే యాంఫియాక్సిస్లో, ప్లనేరియాలో, అనలిడ్స్లో, రోటిఫెర్స్లో. సో ABCD 4 కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. హైలీ టాక్సిక్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్? అమోనియా. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. Which characteristic is shared by ammonia, urea and uric acid? They are all nitrogenous waste. So option 1 correct answer. Manganese మనకందరికీ తెలుసు యూరియోటెలిక్ అని చెప్పి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. యూరికోటెలిజం is found in birds, reptiles and insects. BRI. బర్డ్స్ వచ్చింది గుర్తుపెట్టుకోవాలి, 2 సార్లు బర్డ్స్ రిపీట్ అయింది. మ్యామల్స్ అండ్ బర్డ్స్ థర్డ్ దాంట్లో, ఫస్ట్ దాంట్లో. సో మనకి ఈ సెకండ్ ఆప్షన్, 4th ఆప్షన్ బర్డ్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఉంది కానీ ఇందులో మ్యామల్స్ ఉంది. మ్యామల్స్ యూరియా కాబట్టి ఆప్షన్ 1ని మనం సెలెక్ట్ చేయొచ్చు. The following substances are the excretory products in animals. Choose the least toxic from among them. ఇందులో మనకి లీస్ట్ టాక్సిక్ ఏంటిది అంటే యూరిక్ యాసిడ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సర్న్డ్ విత్ అయానిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రెగ్యులేషన్ ఇన్ యాంఫియాక్సిస్? యాంఫియాక్సిస్లో ప్రోటోనెఫ్రిడియా కాబట్టి 1 ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఇన్కరెక్ట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ చూద్దాం. బర్డ్స్ అండ్ ల్యాండ్ స్నేల్స్ ఆర్ యూరికోటెలిక్ యానిమల్స్, ఇది కరెక్టే. మ్యామల్స్, ఫ్రాక్స్ ఆర్ యూరియోటెలిక్, ఇది కూడా కరెక్టే. ఆక్వాటిక్ యాంఫీబియన్స్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ ఆర్ అమ్మోనోటెలిక్ యానిమల్స్, ఇది కూడా కరెక్టే. సో బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఆర్ యూరియోటెలిక్ కాదు, మనం ఇంతకుముందు బిట్లోనే అనుకున్నాం కాబట్టి 4th ఆప్షన్ ఇన్కరెక్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ రాంగ్? ఇక్కడ ఉన్న వాటిలో యూరికోటెలిక్ బర్డ్స్ కరెక్టే, యూరియోటెలిక్ ఇన్సెక్ట్స్ కాదు. ఎందుకంటే బర్డ్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్ యూరికోటెలిక్ కాబట్టి ఆల్మోస్ట్ రాంగ్ అనేది దొరికిపోయింది. సో అమ్మోనోటెలిక్ టాడ్పోల్ లార్వా కరెక్టే, యూరియోటెలిక్ ఎలిఫెంట్ అనేది కూడా కరెక్టే. ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోండి. ఎగ్జామ్లో త్వరగా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.